శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని గాయత్రీ జయంతిగా జరుపుకోవాలని చెప్పి శాస్త్రవచనం. ఎందువల్లంటే విశ్వామిత్ర మహర్షికి గాయత్రీదేవి ఒకానొక కల్పంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున దర్శనమిచ్చింది. కాబట్టి ఆ రోజు నుంచి గాయత్రీ జయంతిగా జరుపుకోవాలని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. గాయత్రీ మాత బుద్ధిశక్తికి అధిష్టాత్రిదేవి, వేదమాత, వేదస్వరూపిణి. గాయత్రి మంత్రం ప్రాణరక్ష చేస్తూ మన బుద్ధిని ప్రచోదనం చేసి ప్రేరేపించి పరమాత్మ యందు సాక్షాత్కారాన్ని కలిగించే విధంగా మనకి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. 24 అక్షరాలతోటి 24 దేవతా శక్తుల కలయికతోటి అద్భుతమైన మంత్రరాజం ఈ గాయత్రీ మంత్రం. అందుకే శాస్త్రాల్లో నగాయత్ర పరం మంత్రం అని చెప్పి చెప్తారు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని. నిత్యం లోకశ్రేయస్సునే కాంక్షించే మంత్రద్రష్టలైన మన మహర్షులు సర్వమానవ శ్రేయస్సు కోసం, వారి బుద్ధి వికాసం కోసం, జగన్మాత అనుగ్రహం కోసం వేదాలకే పరిమితమైన, అలాగే ఉపనయన అర్హత ఉన్నవారికే పరిమితమైన గాయత్రీ మహామంత్రాన్ని ఏ వర్ణం వారైనా, ఏ వర్గం వారైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, ముఖ్యంగా విద్యార్థులు నిస్సంకోచంగా జపించుకునే విధంగా సర్వగాయత్రీ మహామంత్రాన్ని దర్శించి మానవాళికి అందించారు. ఈ సర్వగాయత్రీ మహామంత్రానికి ఉపనయనంతో సంబంధం లేదు. ఎవరైనా నిస్సంకోచంగా శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతోటి నిత్యం 108 సార్లు కానీ, కనీసం 10 సార్లు కానీ జపించినట్లయితే కనుక వేదంలో చెప్పబడ్డ గాయత్రీ మంత్ర జపం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఈ సర్వగాయత్రీ మంత్రజపం వల్ల కూడా కలుగుతాయి. అటువంటి మహత్తరమైన ఈ సర్వగాయత్రీ మహామంత్రాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఇది సర్వగాయత్రి మహామంత్రం. మరి ఈ సర్వగాయత్రి యొక్క అర్థాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ సర్వ సృష్టిలోనూ చైతన్య రూపంగా ఉన్నది, అలాగే యావత్ సృష్టి ప్రారంభానికి ముందే విద్యాస్వరూపంగా ఉన్న అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మాత నా బుద్ధిని ప్రేరేపించుగాక అని అర్థం. ఈ మంత్రార్థాన్ని మననం చేసుకుంటూ జపం చేసుకున్నట్లయితే కనుక అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహంతో మేలైన విద్యాబుద్ధులు కలుగుతాయి. జై గురుదేవదత్త.